ఓవైసీ చాట్ పాండాకి సంబంధించిన బాధితుల్ని పరామర్శించకపోవడం ఎంత తప్పో, మోడీ కూడా పహల్గామ్ బాధితుల్ని పరామర్శించకపోవడం అంతే తప్పు. ఖండించేటప్పుడు నిష్పక్షపాతంగా ఇద్దరిని ఖండించాలి. ఒకళ్ళని సవతి తల్లి ప్రేమ. బషీర్ గారు మీరు ఐ బిలీవ్ యు ఆర్ విత్ ఇండియన్ ముస్లిం లీగ్, నాట్ విత్ ఎంఐఎం. మరి ఎందుకు ఓవైసీని భుజాన వేసుకుంటున్నారు మీరు? నేను ఓవైసీని ఒక పార్లమెంట్ సభ్యుడిని పట్టుకుని ఆయన కొత్తగా దేశభక్తి వచ్చిందన్నారు, దాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఖచ్చితంగా అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. నేను I won't repent for my observation which I have made. Which I have made. You did your observation. నేనే వెనక్కి తగ్గను. ఇప్పుడు మీరేదో హెచ్చరించినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన నేను వెనక్కి తగ్గను. ఆయన ఇవాళ కొత్తగా ఎలా మాట్లాడుతున్నారని అడుగుతున్నా. బెదిరించడం లేదు. మోడీని నేను చాలా విషయాల్లో నేను వ్యతిరేకిస్తా, కానీ ఆయన ప్రధానమంత్రిగా ఆయన్ని గౌరవిస్తా. ఓవైసీని నేను చాలా రైట్ అండి. మీరు ఎంపీ అంటున్నారు కదా, ఒక్క రోజు ఒక్క కొవ్వొత్తి పట్టుకున్నాడా దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ విక్టిమ్స్ లో? ఐ లాస్ట్ మై కజిన్ సిస్టర్, ఐఎమ్ టెలింగ్ యూ. నేను దాన్ని నేను కాదంటున్నా. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక విధంగా బాధితులుగానే అవుతారు, దాన్ని నేను కాదంటల్లా. అంత మాత్రాన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని పట్టుకుని కొత్తగా దేశభక్తి వచ్చింది అనే మాట నేను ఐ వోంట్ టేక్ బ్యాక్ అండి. ఐ వోంట్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. ఐఎమ్ స్టిక్ టు మై వర్డ్స్. ఏమండి, పార్లమెంట్ మెంబర్ అయితే మీకు బాధ్యత లేదా? పార్లమెంట్ మెంబర్ అయితే మీకు బాధ్యత లేదా? వచ్చి సంఘీభావం ప్రకటించరా? కనీసం ఆ పార్టీ హృదయ వైశాల్యం కూడా మీకు లేదా? ఏది మీ గుండెల్లో లేకపోవచ్చు కాక కనీసం పదవి మీద నుంచి కూడా మీరు వచ్చి సంఘీభావం ప్రకటించలేని మీ దౌర్భాగ్యం ఏంటండి? ఎలా చూస్తారండి అది? ఇదే ప్రశ్న మీరు మోడీని ఎందుకు అడగలేదు? ఇది ఆయన సౌదీ అరేబియా టూర్ మధ్యలో ముగించుకొని వెనక్కి వచ్చాడు, మీరు మర్చిపోతున్నారేమో. సౌదీ అరేబియా టూర్ ముగించుకొని మధ్యలో వచ్చాడు ఆయన. అండ్ 9th వెళ్లాల్సిన ఇంకొక టూర్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆయన ప్రస్తుతం ఈ ప్రైమ్ మినిస్టర్గా ఆయన వచ్చి మానిటర్ చేసి మొత్తం కార్యక్రమాలని పర్యవేక్షించి త్రివిధ దళాధిపతులకు డైరెక్షన్ ఇచ్చి యూ గో హెడ్ అని చెప్పాడు. ఇది ప్రైమ్ మినిస్టర్ చేయాల్సింది. ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళకి ఇది జరిగి 2007 అండి, 2007, ఇవాళ 2025. 18 ఏళ్లలో ఈ షో మీ అండి, 18 ఏళ్లలో ఒక్కరోజు ఆయన వచ్చి సంఘీభావం ప్రకటించింది మీరు చూపించండి. నేను కూడా మీరు ఏ పేరు చెబితే ఆ పేరు పెట్టుకుని ఉంటాను ఇక మీద. 18 ఏళ్లలో ఒక్కసారి నేను మీకు ఒక ప్రశ్నాపత్రం ఇస్తే మీరు వేరే ఆన్సర్ చెప్పడం కాదు, దాని మీద మాట్లాడదాం. దీని మీద మాట్లాడండి సార్, మీరు దీని మీద మాట్లాడండి, మీరు దీని మీద మాట్లాడండి. 18 ఏళ్ళు అయింది, ఒక్కరోజు ఒక్క బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించలేదు. పోనీ ఆయన చాలా బిజీగా ఉంటారు, బ్యారిస్టర్ ఆయన, బోళ్ళంత నాలెడ్జ్ ఉంది, చాలా కార్యక్రమాలు వ్యవహారాలు ఉన్నాయి. కనీసం సంవత్సరానికి ఒక్కరోజు ఆయన సాలిడారిటీ వ్యక్తం చేయలేరండి? ఒక్కరోజు అండి, సంవత్సరానికి ఒక్కరోజు. నేను అడుగుతున్నది. అండ్ యూ టాక్ లాట్ అబౌట్ హిమ్. ఆయన దేశభక్తి గురించి మీరు వాల్యూమ్స్ మాట్లాడుతున్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని పట్టుకుని దేశభక్తి లేదు అంటాం అనేది అభ్యంతరం. అంటే అది మీ జాతకాంతరం, మీ ప్రభుత్వ జాతకాంతరం. ప్రభుత్వం జాతకం, మా ప్రభుత్వం కాదు. మా ప్రభుత్వం అంటే మీది కాదా? మీరు యూఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ స్టేట్ అండి. అంటే స్టేట్ అంటే ఈ దేశం పౌరులు కాదా? మీ ప్రభుత్వ జాతకాంతరం అంటున్నారు. మీదే దేశం అండి, చెప్పండి ఇప్పుడు మీదే దేశం. వేర్ ఫ్రమ్ యు ఆర్ మిస్టర్ బషీర్ అహ్మద్? వేర్ ఫ్రమ్ యు ఆర్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు ఏ దేశ పౌరులు కాదా? మీరు ఏ దేశ పౌరులు కాదా నేను అడుగుతున్నాను, చెప్పండి. నేను మీ ప్రభుత్వం అంటున్నారు, అంటే మీరు ఎక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు? మీరు ఏ దేశ పౌరులు కాదా అని అడుగుతున్నాను. ఒక పార్లమెంట్ సభ్యుడు దేశభక్తుడు కాదు, అతని మీద అనుమానం ఉన్నప్పుడు మీరు జైల్లో ఎందుకు పెట్టరు? ఆయన్ని ప్రాసిక్యూట్ ఎందుకు చేయాలనేది నేను ప్రశ్నిస్తున్నాను. మీరు లాయర్ కదా, మీరు కోర్టులో కేసు వేయండి. మీరు లాయర్ కదా, మీరు లాయర్. మోడీ మీద వేయండి, ఆయన మీద వేయండి. మీకున్న సందేహాలు, మేమంత చదువుకోలేదు. మీరు లాయర్ కదా, మీకు టెక్నికాలిటీస్ తెలుసు, లెగాలిటీస్ తెలుసు. మీరు కోర్టులో కేసు వేయండి. కుక్క చేయాల్సిన పని కుక్క, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి, ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వానికి లెటర్ రాయండి, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయండి సార్. రైట్ అండి, ఒకసారి బిలావల్ భుట్టో ఏం మాట్లాడారో చూద్దాం ఈ సబ్జెక్ట్లో ఇంకోసేపు. ఆయన ఏమన్నాడంటే, సింధు జలాలు మా దగ్గర పారకపోతే భారతీయుల రక్తం పారుతుంది.
ఒక్కోళ్ళు ఒక్కో రకం. ఒక ఆయనేమో రాత్రి 8 తర్వాత ఏదో ఇన్ఫ్లుయెన్స్లో ఏదో మాట్లాడతాం, ఈ చండాలం ఈ దరిద్రం 30 ఏళ్ళని చేస్తున్నాం అంటాడు. ఇంకొక ఆయన వచ్చి 130 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్నాయి. ఎవడైనా ఇంట్లో పెట్టుకోడు న్యూక్లియర్ హెడ్, స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టుకుంటారు, అందరికీ తెలిసిన విషయం. ఆయనే చెప్తారు. ఈమె వచ్చి నేను మా సైన్యం ఇటుకలు మోసుకొస్తారు, బాబరీ మసీదు యోగి కోసం గాజులు తెస్తానంటుంది. ఏదో అయిందండి. వీళ్ళందరినీ ఎక్కడో ఒకసారి ఎవరికైనా మంచి చోట చూపించాలి. ఆ బిలావల్ భుట్టో ఏం మాట్లాడాడు, ఒక్క నిమిషం అండి, బిలావల్ భుట్టో ఏం మాట్లాడాడో చూద్దాం, తర్వాత కల్నల్ గారి దగ్గరికి వెళ్దాం.